పోస్టల్ నుంచి అయితే మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. సో, దీనికైతే బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకైతే స్టార్టింగ్ సాలరీ మనకి 30,000 నుంచి వస్తుంది మీకు. సో, చాలామంది ఇలాంటి జాబ్స్ అనేవి ఫేకా, రియలా అని అందరూ ప్రతి ఒక్కరు భయపడతారు. సో, మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి కంటెంట్ రియలే ఉంటుంది. మనం ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. అండ్ మీకు వాళ్ళ వెబ్‌సైట్ కూడా చూపిస్తాం గైస్. మీకు చాలామంది డౌట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి చూపిస్తాను. సో, ఇందుట్లో గైస్ మీకు టోటల్‌గా 348 వేకెన్సీ ఉన్నాయి. సో, మెయిన్‌గా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌కి చాలా గుడ్ అప్డేట్ అయితే చెప్పొచ్చు గైస్. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు అప్లై చేసుకుంటే మీకు పోస్ట్ అనేది ఎక్కడ వస్తుందో కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. సో, ముందుగా మీకైతే వాళ్ళ వెబ్‌సైట్ చూపిస్తాను గైస్. ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్‌లో పైనైతే మనకి IPPBonline.com వీళ్ళ వెబ్‌సైట్‌లో మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇక్కడ చూడండి గైస్ కంప్లీట్‌లీ మీకైతే మనకి వీళ్ళ వెబ్‌సైట్ మనకైతే ఈ ప్యాటర్న్‌లో ఉంది ఇక్కడ. మీకు ఇంకా డౌట్ ఉంటే వాళ్ళ మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ చూడండి ఒకసారి మీరు అక్కడ కాలర్స్ అని మొబైల్ నంబరు అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో, ఇది మీకు ఎటువంటి ఫేక్ అయితే కాదు గైస్ 100% రియలే. మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి కంటెంట్ గైస్ రియల్‌గానే ఉంటాయి. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌టేకింగ్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళైతే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసలు ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గైస్ మీకు అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి మనకి కార్పొరేట్ ఆఫీస్ స్పీడ్ పోస్ట్ సెంటర్ బిల్డింగ్ బై వీర సింగ్ మార్గ్ న్యూఢిల్లీ. అంటే ఈ నోటిఫికేషన్ అయితే మనకి న్యూఢిల్లీ నుంచి వాళ్ళు అఫీషియల్‌గా ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఎంగేజ్‌మెంట్ ఆఫ్ గ్రామీణ్ డాక్ సేవ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్. సో, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనకి గ్రామీణ్ డాక్ సేవ నుంచి అయితే మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దాంట్లో అయితే మనకి నోటిఫికేషన్‌తో వచ్చింది. సో, నేను డైరెక్ట్‌గా మీకు ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. సో, మీరైతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. మనకి వీళ్ళ వెబ్‌సైట్‌లో నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు ఆన్‌లైన్ ద్వారా. ఎటువంటి ఆఫ్‌లైన్ ద్వారా, స్పీడ్ పోస్ట్‌లో ఆఫ్‌లైన్ ద్వారా మీరైతే అప్లై చేయకూడదు. అండ్ ఈ అప్లికేషన్ మనకి ఆన్‌లైన్ నుంచి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే గైస్ 9థ్ అక్టోబర్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ మనకి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేసి. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ మనకి 29థ్ అక్టోబర్ వరకు తెచ్చారు వాళ్ళు. సో, పేమెంట్ కూడా మీరు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆ పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ ఎంత సో, ప్రతిదీ చెప్తాను గైస్. మీరైతే కంగారు పడకండి. వీళ్ళైతే మనకి నోట్ అని మీరు కంప్లీట్ చెప్తున్నారు వాళ్ళు. సో, మీరు ఆన్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో, చాలామంది చెప్తారు ఇలా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి స్పీడ్ పోస్ట్ ద్వారా అని. సో, అలా అయితే ఇవ్వట్లేదు ఇది. అంటే పోస్టర్‌లో ఉంటాయి గైస్ కొన్ని కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అని. కానీ వీళ్ళైతే మనకి కంప్లీట్‌లీ ఇచ్చారు. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ అని యాక్సెప్ట్ అని. సో, మీరు డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ కంప్లీట్‌లీ రిజెక్ట్ అయితే అవుతుంది. సో, అందుకని ఒకసారి మీరు ఫుల్‌గా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కి అయితే మీకు టోటల్‌గా 348 వేకెన్సీ ఉన్నాయి. మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాం కదా 348 అని. సో, మళ్ళీ చాలామంది అనుకుంటారు థంబ్‌నెయిల్‌లో ఒకటి చూపించారు, మీ వీడియోలో ఒకటి చెప్తున్నారని. సో, అందుకని మీకైతే థంబ్‌నెయిల్ చూపిస్తున్నా అండ్ మీకు వీడియో రికార్డింగ్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా చూపిస్తున్నాను. సో, ఇందుట్లో మనకి జీడీఎస్‌లో మనకి డిపార్ట్మెంట్‌లో వస్తుంది మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది. మెయిన్‌గా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్‌లో 348 వేకెన్సీ ఉన్నాయి. జీడీఎస్ దాంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది గైస్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో, మీకు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్టయితే మనకి టోటల్‌గా 8 వేకెన్సీ ఉన్నాయి గైస్. సో, అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ చెప్పాలంటే గైస్ కొంచెం మీకు వీడియో లెంత్ అయితే అవుతుంది. నేనైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి అయితే చెప్తాను. ఇక్కడ మీకు తెలంగాణలో అయితే టోటల్‌గా 9 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 8 వేకెన్సీ ఉన్నాయి. సో, ఇవి 8 అండ్ తెలంగాణలో మనకి 9. సో, ఇందుట్లో కూడా మీకు పోస్టులు ఎక్కడ ఉంటాయో కూడా అవి కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్‌గా మీరు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ గురించి చూసుకున్నట్టయితే గైస్ ఎగ్జిక్యూటివ్ మీకు డిసిగ్నేషన్ చెప్తున్నారు. అంటే మీకు ఎగ్జిక్యూటివ్ రోల్‌లో ఇందుట్లో మీకు టార్గెట్స్ ఉంటాయి గైస్. డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్ ప్రొడక్ట్స్. సో, మీకు రెవెన్యూ టార్గెట్స్ అయితే ఉంటాయి మంత్లీ. అవి అయితే మీరు ఖచ్చితంగా మీరు చేయాలని చెప్తున్నారు. ఇది మీ మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ విషయం దగ్గరికి వస్తే గైస్ ఎగ్జిక్యూటివ్ దానికి ఏజ్ లిమిట్ అయితే మనకి 20 ఇయర్స్ నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ గైస్ మీకు గ్రాడ్యుయేషన్ ఎన్ని డిసిప్లిన్ చెప్తున్నారు వాళ్ళు. అంటే బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్స్పీరియన్స్ విషయం దగ్గరికి వస్తే మీకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో, ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే డెఫినెట్లీ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూడండి మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాం కదా మనకి 30,000 అని. సో, నేను మీకు ఇక్కడ అదే చూపిస్తాను. ఇక్కడ మనకి పే అండ్ అలవెన్స్ అంటే మనకి రూము, ఫుడ్, ట్రావెలింగ్ అవన్నిటి గురించి మనకైతే చెప్తున్నారు. ఇక్కడ మీకు సాలరీ పరంగా చూసుకున్నట్టయితే గైస్ మనకి 30,000 పర్ మంత్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ జీడీఎస్ జాబ్స్‌కి అయితే మీకు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వస్తే గైస్ సో, వీరైతే మనకి ఒక ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తా అని చెప్తారు. సో, అది కూడా మీ పర్సెంటేజ్, మీ క్వాలిఫికేషన్ పరంగా చూసి వాళ్ళైతే మనకి ఆన్‌లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే గైస్ సో, మీకు 750 రూపీస్ చార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ అనేది.
సో కంప్లీట్లీ ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజ్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గైస్, సో డైరెక్ట్గా వాళ్ళతో మనం ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళ నుంచి ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలా మందికి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ డౌట్స్ ప్రతిదీ మీరైతే చెక్ చేసుకొని మీ వాళ్ళ మెయిల్కి అయితే పంపించి, సో ఇక్కడ చూడడానికి మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మనకి కొన్ని మెయిన్ పాయింట్స్ తెచ్చారు. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ అడ్రస్ అండ్ మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అండ్ మీరు ఇన్ కేస్ మీ మిస్టేక్స్ ఏమైనా అప్లై చేసినప్పుడు, అంటే మీ నేమ్స్ కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో అలాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు తీసుకోవాలని క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది గైస్. అప్లై చేస్తున్నప్పుడు మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, సో ఇవన్నీ మీరు కొంచెం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలంటే కుదరదని చెప్తున్నారు వాళ్ళు. మీకు స్టార్టింగ్ చెప్పాం కదా మనకి సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తానని. సో ముందుగా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే గైస్ మనకి చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నర్సరావుపేట్, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం, సో ఈ ప్లేసెస్లో మీకు వాళ్ళ సెంటర్స్ అనేవి ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చూసుకున్నట్టయితే, సో చాలామంది ఇప్పుడు అంటే ఏలూరు కాకుండా మేము ఎక్కడో గూడెంలో ఉన్నాము, సో మాకు ఈ సెంటర్ కావాలి అంటే అలాగే కుదరదు గైస్. సో కంప్లీట్లీ వీళ్ళ బ్యాంకింగ్లో వీళ్ళ సెక్టార్స్ వీళ్ళ ప్లేసెస్లో మాత్రమే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ గైస్, మీకు తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీకు తెలంగాణ అయితే మనకి ఇక్కడ హనుమకొండ, గాంధీ చౌక్, మహబూబాద్, నెలగొండ, పెద్దపల్లి, సిద్దిపేట్, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, సో మీకు ఈ ప్లేసెస్లో మీకు సెంటర్ అదే మీ ఈ ప్లేసెస్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. గైస్ నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్, సో మీకైతే ఇలాంటి మరిన్ని జాబ్స్తో పాటు ఇంకా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్నా సరే ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేయము. డైరెక్ట్గా మన గ్రూప్లో అయితే పోస్టింగ్స్ అయితే అప్లోడ్ చేస్తాం గైస్. అంటే చాలామంది మనకి ఆన్లైన్లో సో కొన్ని జాబ్స్ అప్డేట్స్ అని ఇస్తుంటారు. ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే మనకి లింక్డ్ఇన్లో, నౌకరీలో కొన్ని మనకి జాబ్ పోస్టింగ్ అయితే వాళ్ళు పెడుతుంటారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకైతే ఫ్రీగానే గ్రూప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అండ్ నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకోసం నేను డైలీ జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో ప్రతి ఒక్కళ్ళు నా కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ జెన్యూన్ అయితే ఇస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తుంటాను నేను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.